హే గాయ్స్, నాకు తెలుసు నేను వీడియోస్ తీసైతే చాలా డేస్ అవుతుంది. యూకేకి వచ్చే ముందు అసలు మామూలుగా ఉండదు. చాలా వీడియోస్ అయితే తీయొచ్చు, ఫుల్ కంటెంట్, అసలు యూట్యూబ్ మొత్తం అది ఇది అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక అసలు టైమే ఉండదని చెప్పి అయితే అర్థమైందనమాట. సో ఈరోజు అయితే ఇంకా డిసైడ్ అయినా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ దాకా మనం ఏమేం చేస్తున్నాం అనేది మొత్తం ఒక ప్రాపర్ వ్లాగ్ తీద్దామని చెప్పి. సో అది సంగతి. సో హే గాయ్స్, వెల్కమ్ టు 45 వ్లాగ్స్. ఇప్పుడు మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రెజెంటేషన్ వచ్చేసి 2:15కి. నేను కరెక్ట్ టైంకి వెళ్తానేమో అని చెప్పి చాలా కరెక్ట్గా బయలుదేరినా అనమాట. సో ఇప్పుడు ఒక రూట్ మిస్ అయిన హైవే మీద. సో అది ఇంకొక రూట్ ఏదో చూపించింది అనమాట. అన్నీ నాకే జరుగుతాయి. అదేంటో 2:17కి నేను కాలేజ్లో ఉంటా. దానికి తోడు సిగ్నల్స్, రూట్ మర్చిపోయినా, ఎటో పోయా, అన్నీ నాకే జరుగుతున్నాయి. అదేందో నాకు అర్థం కాదు. సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం సూపర్ మార్కెట్కి. వీడేంది కాలేజ్ అని చెప్పి సూపర్ మార్కెట్కి వచ్చినా అనుకుంటున్నారేమో, వెనకాల సూపర్ మార్కెట్ అనమాట. సో విషయం ఏంటంటే మా కాలేజ్లో కొంచెం ఫాస్ట్గా వెళ్తే మనకి పార్కింగ్ స్పేస్ అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు మనం లేట్ అయిపోయినాం కాబట్టి ఇప్పుడు 15 minutes క్లాస్కి బయట ఎక్కడైనా పార్కింగ్ బేలో పార్క్ చేసే దగ్గర పెడితే అమౌంట్ కట్టాలన్నమాట. ఎంత అనుకుంటున్నారు? ఒక 1 hourకి మేబీ ఒక 3 pounds 4 pounds అట్లా ఉంటుంది. అంటే లిటరలీ ఒక 400 దాకా ఉంటుంది అనమాట. సో 15 minutes క్లాస్కి కార్ పార్క్ చేసి 4-5 pounds పెట్టడం కన్నా ఇలా సూపర్ మార్కెట్కి వచ్చి పార్క్ చేసుకున్నాం అనుకో 60 minutes ఎవరు కదిలేదు మనని. సో అది టెక్నిక్ అనమాట. అయ్యా, సో అలా మనం పార్క్ చేసేసినాం సూపర్ మార్కెట్లో. అయ్యా, నేను నా కాలేజ్ ఐడి కార్డ్ మర్చిపోయినా. సో ఐడి కార్డ్ లేకుండా కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వలేము, ఎందుకంటే అది ఐడి కార్డ్ పెట్టి స్కాన్ చేయాలన్నమాట. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరికి కూడా వాళ్ళ టైమ్స్ అయిపోయినాయి కాబట్టి వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరు కిందకి దిగుతున్నప్పుడు వాళ్ళని అడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇదే మన కాలేజ్. అక్కడెక్కడో మన క్లాస్ ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒకరు వస్తే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను వస్తున్నారు. అయ్యా, నా లక్ బాగుంది. ఓన్లీ ఎంట్రన్స్ దగ్గర ఐడి కార్డ్ అనుకుని ఎంట్రన్స్ దగ్గర ఎవరు కనిపిస్తే లోపలికి వచ్చిన. ఇక్కడ ఇంకొక ఐడి కార్డ్ పెట్టాలి మెయిన్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాలంటే. ఇక్కడ మళ్ళీ ఎవరో ఒకరి కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు your style. I'll write down some ones that could work. Flaunt your confidence. Flaunt your confidence. Your style, your tale. Boost your fashion game. Unleash, whatever. Where elegance meets fashion. సో మన బ్రాండ్ డెవలప్మెంట్ చాలా మంచిగానే వెళ్తుంది అనమాట. సో యాక్చువల్లీ అసలు ఏంటంటే బ్యాచులర్స్లో ఉన్నప్పుడు డిజైన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నా, ఫ్యాషన్ డిజైన్. ఇప్పుడు వచ్చేసి మనం చేసిన డిజైన్స్ని ఎలా సెల్ చేయాలి, అంటే ఒక ప్రాపర్ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద అనమాట నా మాస్టర్స్. సో దాంట్లో ఒక సబ్జెక్ట్ బ్రాండ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు నేను చేసినది మొత్తం వీక్లీ ఫ్యాకల్టీస్కి చూపించి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్స్టర్నల్ పాయింట్స్ అన్నీ యాడ్ చేస్తూ అలా డెవలప్ చేయాలన్నట్టు. సో మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఒక బ్రాండ్ లాగా మనం డెవలప్ చేస్తాం. సో ఎండ్లో ఇదే మనకి సబ్మిషన్ ఉంటుంది. ఇది ఒకటే కాదు, మిగతా కొన్ని రీసెర్చ్ పేపర్స్ అన్నీ అవి చాలా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది. సో దీనికోసం ఇప్పుడు మనం ఈరోజు 15 minutes క్లాస్కి 1.5 2 hours ట్రావెల్ చేసి వచ్చినాం అన్నట్టు. అంతే. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఇంటికి. ఓకే. సో కాఫీ తాగైతే వెళ్దాం, ఎందుకంటే చాలాసేపు మనం ట్రావెల్ చేయాలి కాబట్టి. అలా కాఫీ తాగుతుంటే గుర్తొచ్చింది, నాకు ఆకలి కూడా వేస్తుంది, కాఫీ ఒక్కటే సరిపోదు అని చెప్పి. సో అలా కాఫీ తాగిన తర్వాత దిలీప్ ఇన్ ది ఓవెన్. నేను కాదు, నా పిజ్జా ఓవెన్లో ఉందన్నమాట. సో వచ్చేస్తుంది ఇప్పుడు, తీసుకొని వెళ్ళిపోయి అలా తినేసి ఇంకా ఇంటికి అయితే మనం స్టార్ట్ అయిపోవాలి.
ఇండియాలో ఉన్నప్పుడు టెస్లా కానీ డైరెక్ట్గా చూడాలి అని చాలా అనుకుంటుండే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం అయ్యే ఉన్నాయి. హే గాయ్స్, సో మన పిజ్జా తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. సో ట్రాఫిక్ వల్ల 2 hours 20 minutes అయితే చూపిస్తుంది. సో 2 hours 20 minutes ఏదో ఒక పాటలు వింటూ అలా అలా నిద్ర ఆపుకుంటూ వెళ్ళిపోవాలి. అది టాస్క్ ఇప్పుడు. ఓకే, లెట్స్ గో. చూస్తే అప్పుడే చీకటి పడిపోతుంది. టైం వచ్చేసి 3:40 అయిందనమాట. అంతే 3:40కే మెల్లిగా మీకు ఫోన్లో బ్రైట్నెస్ ఉంది, కానీ నార్మల్గా అయితే బయట చాలా చీకటి అయిపోతుంది అనమాట. సో వింటర్ కాబట్టి చాలా ఫాస్ట్గా చీకటి అయిపోతుంది. లైక్ 4 అయితే మాత్రం ఇంకా కంప్లీట్ చీకటి. సో అది మ్యాటర్. యా, ఇప్పుడే రూమ్కి వచ్చా, కాకపోతే దేనికి టైం లేదు. ఇప్పటికి పార్ట్ టైంకి హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట. సో నేను చేసిన పార్ట్ టైం వచ్చేసి మీకు అర్థమైంది. యా, డొమినోస్, అది సంగతి. సో నేను డొమినోస్లో అయితే పార్ట్ టైం చేస్తున్నా. ఎలా వచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చిన 4 daysలోనూ ఫస్ట్ వీక్లోనే నాకు పార్ట్ టైం వచ్చింది అనమాట డొమినోస్లో. అదేంటో చాలామంది అసలు పార్ట్ టైమ్స్ లేవు యూకేలో అది ఇది అంటున్నారు కదా, అంటారేమో. ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకొని వస్తే అన్నీ ఈజీగానే ఉంటాయి. అంటే వచ్చే ముందు డ్రైవింగ్ లైసెన్స్ అలాంటివి తీసుకొని ఇక్కడ డెలివరీ జాబ్స్ చాలా ఈజీగా వస్తాయి అనమాట. సో 20 hours కాబట్టి ఎలా నేను చేసేది నాకు కొంచెం ఓకే. కాకపోతే ఓన్లీ ఫ్రైడేస్ ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి అక్కడ డ్రైవ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ డెలివరీ జాబ్లు కంటిన్యూస్ 4 hours అది డ్రైవ్ చేసి కొంచెం హడావిడి అనమాట. సో అది సంగతి. రెడీ, వెళ్ళి మళ్ళీ కలుద్దాం. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఫ్రైడే నేను ఎలానో లేట్గా వస్తా, నాకు కాలేజ్ నుంచి రావాలి అని చెప్పి మా మేనేజర్కి తెలుసు ముందే. సో ఏమనరు, మ్యాక్సిమం కొంచెం తొందరగా రానికి ట్రై అంటారు, కానీ పాపం ఏమనరు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి అనమాట, డొమినోస్లో నేను పార్ట్ టైం చేసే మేనేజర్. సో అది మనకి ఓకే. ఇంకొక వేరే వాళ్ళు అయితే మేబీ టైంకి రాకపోతే ఏమని అంటారు కదా. కాకపోతే ఆయనకు తెలుసు అనమాట నేను కాలేజ్ నుంచి రావాలి అని చెప్పి. అయ్యా యా, సో అది సంగతి. సో డెలివరీ చేస్తూ మళ్ళీ కలుద్దాం. సో అది సంగతి. ఇలా కాలేజ్ ఉన్న రోజు కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం కూడా వెళ్ళి ఇలా అడ్జస్ట్ చేస్తుంది అనమాట డేని. నేను ప్రతిరోజు ఇంతే బిజీగా ఉంటాను అనుకుంటున్నారేమో, అంత సీన్ లేదు. జస్ట్ ఈరోజు బిజీగా ఉంటున్నా కాబట్టి అది చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. సో నార్మల్ డేస్లో ఖాళీ ఉంటుంది, 2-3 days కంటిన్యూస్గా మనం వర్క్స్ చేసుకోవచ్చు, ఫ్రీగా అలా అయితే ఉండొచ్చు. ఎందుకంటే నేను చేసే 20 hours జాబే అనమాట. యాజ్ ఎ స్టూడెంట్గా నేను 20 hours చేయడానికి అలా ఉంది. సో నేనైతే 20 hours 16-17 hours చేస్తాను, మ్యాక్సిమం 16 hours చేస్తాను అనమాట. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అండ్ అలా వెళ్ళేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు కదా బ్రో.